వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. స్కోడా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి, స్కోడా ర్యాపిడ్. ఈ కార్ వచ్చేసరికి ఆప్షనల్ వేరియంట్ అండి. ఒక స్పోర్ట్స్ కార్ లుకింగ్ ఏ విధంగా అయితే ఉండిద్దో సేమ్ లుకింగ్ అనేది ఉండిద్ది. ఈ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2020 మేలో జరిగింది. మోడల్ 2020. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2020 జూలైలో జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2035 జూలై వరకు ఉందండి. ఈ కార్ వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్. మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉండిద్ది అన్నమాట. అంటే రిపేర్లు ఆ సెక్షన్ ఉండదు. మనకి హైవే మీద 19 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ సిటీ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, క్లచ్ మూమెంట్ని బట్టి మైలేజ్ అయితే వస్తుంది. యావరేజ్గా చెప్పాలంటే 14 నుంచి 16 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. మనం ఈ మధ్య వాట్సాప్లో కూడా ఛానల్ అనేది ఓపెన్ చేసామండి. వాట్సాప్లో ఛానల్ లింక్ కావాలి అనుకుంటే 8008173143 ఈ వాట్సాప్ నెంబర్కి ఛానల్ లింక్ అని టైప్ చేసి మెసేజ్ చేయండి. ఆ లింక్ అనేది మనం ఫార్వర్డ్ చేస్తాం. ఇక్కడ కార్ కండిషన్ చూడొచ్చండి, సూపర్ క్వాలిటీ అన్నమాట. 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఇక్కడ కార్ అయితే చూసుకోవచ్చు. లుకింగ్ అయితే మాత్రం ఎక్కడ డెంట్స్, స్క్రాచెస్ ఏమీ లేవు. అండ్ కార్ అయితే మాత్రం ఒక న్యూ కార్ తీసుకుంటే ఫీల్ ఏ విధైతే ఉండిద్దో సేమ్ ఫీలింగ్ అనేది ఉండిద్ది డ్రైవింగ్లో. అండ్ ఈ కార్కి వచ్చేసరికి షోరూమ్ మెయింటెనెన్స్తో సంబంధం లేకుండా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మనం ఒక మంచి ప్రైస్కి ఇవ్వబోతున్నామండి. మీరు కావాలి అంటే మెకానిక్ని, మీ పర్సనల్ మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకోండి. కార్ అయితే మాత్రం 100కి 100% జెన్యూన్ కార్. 100% ఇష్టపడతారు. ఫస్ట్ వచ్చిన కస్టమర్ తీసుకొని వెళ్ళిపోతారు, నాది గ్యారంటీ. టైం పాస్ అయితే అవ్వదండి, అంత బాగుంది. అండ్ ప్రైస్ పరంగా కూడా మీరు ఏపీలో ఎవరు ఇవ్వలేని ప్రైస్కి మనం ఇవ్వబోతున్నాం. కార్ ఇక్కడ చూసుకోండి. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒరిజినల్ పెయింట్ మీదే ఉందండి కార్ అయితే మాత్రం. ఈ కార్ ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్లు తిరిగిందండి. 72,000 కిలోమీటర్లు. ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా, లోపల ఏసీ పరంగా, బాడీ పరంగా చూసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చెప్పే ప్రైస్ ఏదైతే ఉందో ఏపీలో మొత్తం మీద మీరు సెట్ చేసుకోండి. 100% ఈ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరు అన్నమాట, నాది గ్యారంటీ. అండ్ కార్ పరంగా కూడా చాలా క్వాలిటీ ఉన్న కార్ అండి, మిస్ చేసుకోవద్దు. ఈ స్టిక్కరింగ్ ఏదైతే ఉందో అది కూడా కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కరింగ్ అండి. ఎందుకంటే ఇది ఆప్షనల్ వేరియంట్. మీకు ఎల్ఐ వీల్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. యాక్చువల్లీ స్కోడా ర్యాపిడ్కి ఈ ఎల్ఐ వీల్స్ రావండి, ఇది ఆప్షనల్ వేరియంట్ కాబట్టి స్పోర్ట్స్ లుక్ కోసం చూడండి ఒకసారి ఎల్ఐ వీల్ ఎలా ఉందో. చాలా బాగుండిద్ది అన్నమాట. డిజైన్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్తో విత్ స్కోడా బ్రాండ్ లోగోతో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే, ఫీచర్స్కి కన్నా ముందు డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడితే ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2025 జూన్ 25 వరకే ఉందండి. అంటే కేవలం ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నమాట. ఎవరైతే వెహికల్ పర్చేస్ చేస్తారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది.
దీని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 4,500 రూపాయలు అయిద్దండి. ఫుల్ ఇన్సూరెన్స్ కావాలంటే 8,000 రూపాయల వరకు అయిద్ది అన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ కీస్ వచ్చేసరికి 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఇన్వాయిస్ ఓనర్ కార్ అన్నమాట. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడే ముందు బాడీ పరంగా కూడా మనం మాట్లాడుకుంటే 100% జెన్యూన్ కార్. బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కారు. ఎక్కడ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ అన్నమాట. 100కి 100% జెన్యూన్ కార్ అండి. ఫ్రంట్ ఒకసారి చూస్తే లుక్ ఇక్కడ లేటెస్ట్ షేప్ ఏదైతే ఉందో స్కోడా ర్యాపిడ్కి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఈ డిజైన్ స్కోడా ఆక్టివియా, స్కోడా సూపర్బ్ లగ్జరీ కార్స్ ఉన్నాయి స్కోడాలో. ఆ ఏదైతే పర్టికులర్ డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ఇక్కడ మనం చూడొచ్చండి ఈ స్కోడా ర్యాపిడ్కి. ఏదైతే హెడ్ ల్యాంప్స్ ఉన్నాయో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు లోపల. ఇక్కడ మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మనకి లైటింగ్ పరంగా ఇబ్బంది రాకుండా ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది యూజ్ అయ్యింది. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. అండ్ సైడ్ వచ్చేసరికి మనకి అలాయ్ వీల్స్ నేను చూపించాను ఆల్రెడీ. అండ్ 4 టైర్లు కూడా దాదాపుగా 85% బటన్తో ఉన్నాయండి. టైర్స్ కూడా 1 రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అయ్యింది లోపల మిర్రర్. అలానే మాన్యువల్ ఫోల్డ్ అనేది చేసుకోవచ్చు లోపల నుంచి. అండ్ చాలామంది ఇష్టపడే ఫీచర్ స్కోడా వోక్స్వేగన్ అన్న తర్వాత పవర్ విండోస్ మనం కీ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చండి. ఏదైతే కీ ప్రొవైడ్ చేస్తారో అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడవచ్చు 4 పవర్ విండోస్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయ్యింది. చాలా మంచి ఫీచర్ ఇది, చాలామంది ఇష్టపడతారు. లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ విండోస్ ఆటో క్లోజ్ అవుతాయి అన్నమాట. చాలా మంచి ఫీచర్ అండి ఇది. వేరే బ్రాండ్ కార్స్లో ఎక్కడ ఈ ఫీచర్ అనేది లేదు. ఓన్లీ వోక్స్వేగన్ స్కోడాలో మాత్రమే ఈ ఫీచర్ చూడొచ్చు ప్రజెంట్. ఒకసారి మనం బ్యాక్ ప్రొఫైల్ చూస్తే ఇక్కడ లిప్ స్పాయిలర్ అనేది బ్యాక్ వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారండి. చాలా అట్రాక్టివ్గా ఉంది. అలానే మనం బూట్ ఓపెన్ చేయాలన్నా కీలోనే మధ్యలో బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయింది. ఇది వచ్చేసరికి సెడన్లో చాలా మంచి స్పేస్ అండి. యావరేజ్గా మాట్లాడుకుంటే ఒక 520 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి లగేజ్ క్యారీ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉండిద్ది అన్నమాట. అండ్ చూడొచ్చు మనకి స్టెప్పింగ్ టైర్ కూడా ఆల్మోస్ట్ ఒక 75% బటన్తో ఉంది. స్పేర్ కూలెంట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ కిట్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ప్రతిదీ చెక్ చేసే మనం కార్ అనేది అప్లోడ్ చేయడం జరిగిద్దండి. ప్రతిదీ అంటే కంపెనీ నుంచి వచ్చిన లిడ్స్ కావచ్చు, పంచెస్ కావచ్చు, ఏమైనా యాక్సిడెంట్ అయిందా. ఇది వచ్చేసరికి డస్ట్ అండి. అంటే మీకు వీడియోలో ఎలా కనబడిద్దో నాకు తెలియదు. ఇది డస్ట్ అన్నమాట, బురద చెప్పాలంటే. జస్ట్ తుడిస్తే పోయిద్ది. ఈ అలైన్మెంట్ అనేది ప్రతిదీ మనం చెక్ చేసిన తర్వాతే కార్ అనేది అప్లోడ్ చేయడం జరిగిద్దండి. కార్ అయితే మాత్రం 100కి 100% జెన్యూన్ కార్. ఇక్కడ మీరు అలైన్మెంట్ చూసుకుంటేనే దీన్ని మీకు తెలిసిద్ది అన్నమాట. అంత బాగుండిద్ది. ఇంటీరియర్ కూడా కస్టమైజ్డ్ సీట్ కవర్స్తో వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారు విత్ ర్యాపిడ్. ఇక్కడ చూడొచ్చు నేమ్ ట్యాగ్ వస్తుంది అన్నమాట. చాలా బాగుందండి ఇంటీరియర్ అయితే మాత్రం.
కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాటింగ్ అనేది చేయించుకున్నారు, మ్యాట్ అనేది. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే హెడ్ రెస్ట్ అనేది 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారండి. వీళ్ళు వాడిన విధానం ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా 2 హెడ్ రెస్ట్లు, రేర్ ఏసీ అనేది, ఏసీ వెన్స్ చూడొచ్చు ఇక్కడ. డ్రైవర్ డోర్కి 4 పవర్ విండోస్ కావచ్చు, లాక్ అన్లాక్, ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవడానికండి. ఇది వచ్చేసరికి బ్యాక్ బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచి మాన్యువల్గా. ఇది వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, 6 గేర్ అన్నమాట. స్టీరింగ్ కూడా స్పోర్టీ లుక్తో, ఆల్రెడీ కవర్ కూడా చూడొచ్చు, కంపెనీ నుంచి వచ్చింది. లెదర్ ర్యాప్ చాలా బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిందండి. ఇంకా సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీ పరంగా మనం స్కోడా వోక్స్వేగన్ చూసుకోవాల్సిన అవసరం లేదండి. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయన్నమాట. దీని బాడీ బిల్డ్ క్వాలిటీ కూడా స్టాండర్డ్ లెవెల్, స్టాండర్డ్ మెటీరియల్తో వీళ్ళు బిల్డ్ చేస్తారు కాబట్టి మనం అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేద్దామండి. సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. పిన్ డ్రాప్ సైలెంట్ ఉండిద్దండి, ఎందుకంటే ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉండిద్ది అన్నమాట. ఇక్కడ డాష్ బోర్డ్ కూడా మీరు గమనించవచ్చు, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి, చిల్ వస్తుంది ఏసీ అయితే మాత్రం. అండ్ ఇందులో వచ్చేసరికి బ్లూటూత్ సిస్టమ్, యూఎస్బి పెన్ డ్రైవ్, ఆక్సిలరీ, ఆండ్రాయిడ్ కార్ప్లే, కంప్లీట్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్, 12 volts ఛార్జింగ్ సాకెట్, అండ్ ఇక్కడ డ్రైవర్కి కంబైన్డ్గా ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట ప్యాసింజర్కి. ఒకసారి మనం బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి. బానెట్ లివర్ అన్నమాట. కార్ అయితే ఈ పర్టికులర్ సెగ్మెంట్ మిస్ చేసుకోవద్దండి, ఎందుకంటే చాలా బాగుండిద్ది, కన్వీనియంట్గా ఉండిద్ది. ఇక్కడ దీని చాసిస్ నెంబర్ ఇక్కడ ఇటువైపు చూడవచ్చు అండి, డ్రైవర్ సైడ్. అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ అంటే ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు అని అది చూసి మనం చెప్తామన్నమాట. సో ఓవరాల్గా కార్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ మీద ఉందండి. ఈ కార్ వచ్చేసరికి మీరు బయట మార్కెట్లో 7,50,000 8 lakhs నియర్లీ కోట్ చేస్తున్నారండి. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి కేవలం 6,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. 6,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008 173 143. థ్యాంక్ యూ సో మచ్.